నెల్లూరులోని ఒక హోటల్లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన రత్నకుమార్, కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణ్లు ఇంజనీరింగ్ చదువుతుండగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో నెల్లూరు వచ్చారు. 4 రోజుల పాటు ఒక హోటల్లో ఉండి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేయడంతో వారు నెల్లూరుకు చేరుకున్నారు. అయితే శ్రావణ్ని ప్రేమించిన విషయం తమకు తెలియదని రత్నకుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. నగరంలోని ఒక హోటల్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కూడా కలిచివేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన రత్నకుమార్, కైకలూరుకు చెందిన కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణిలు ప్రేమించుకున్నారు. కానీ వీళ్ళు పెద్దలు తమ వివాహానికి అడ్డు చెప్తారని భావించి నెల్లూరుకు వచ్చి 4 రోజుల పాటు ఉండి చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తల్లిదండ్రులు తెలియడంతో వారంతా కూడా నెల్లూరు చేరుకున్నారు. తమ కుమారుడు ఎక్కడో ఉద్యోగ వేటలో వెళ్ళాడని చెప్పి కూడా వాళ్ళు భావించిన పరిస్థితి. కానీ ఈ విధంగా జరిగిందని తెలిసి కూడా వాళ్ళు కలచింతున్న పరిస్థితి. ఈ సంఘటన రాత్రి జరిగిందని నాకు తెలిస్తే నేను వచ్చాను ఇక్కడికి. వాళ్ళిద్దరూ కూడా చదువుకున్న వాళ్ళే, వారి బాగా చదువుకున్నట్టు వారు. కానీ ఇలాంటి పరిస్థితి చేయకూడదు. ఎవరు కూడా యవనస్తులు వివాహానికి వెళ్ళేటప్పుడు పెద్దల సమక్షంలో అడిగి తెలుసుకోవాలా, లేదంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకొని వివాహం చేసుకోవచ్చు, మంచిది. కానీ ఇలాగ తప్పు సిద్ధాంతంలో వెళ్ళడం వల్ల ఏమంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇటు సమాజంలో అసహ్యం ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర అసహ్యం ఉంటుంది, ప్రజల దగ్గర అసహ్యం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పనులు చేసుకోకూడదు. మరి బాగా చదువుకున్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు, కానీ వివాహం చేసుకొని బతకాలి. కానీ చనిపోవడం అనేది సమంజసం కాదనేది నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రోద్బలాలకి పాల్పంపులు పొందకూడదు. మంచిగా జీవించాలా, వివాహం చేసుకొని చక్కగా జీవించాలనేది నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇటువంటిది చేయకూడదు. నిన్న ఈవినింగ్ మాకు మెసేజ్ చేశారు సార్. మెసేజ్ చేసి మన ఎస్ఐ గారు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి ఇలా అయ్యింది, మీ బ్రదరు ఆ అమ్మాయి ఇద్దరు చనిపోయారు, అర్జెంటుగా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తీసుకొని రమ్మంటే తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడే మా పేరెంట్స్కి చెప్పారు, లోపల పోలీసులు చెప్పారు. సో ఇప్పుడు అది సార్ మాకైతే అప్పుడే తెలుసు. అంటే వాళ్ళు అంటే ప్రేమించుకున్న విషయం ఇంట్లో ఎప్పుడు చెప్పలేదా? లేదు సార్, మాతోటైతే మా తమ్ముడైతే ఎప్పుడు కూడా జాబ్ చేయడానికి వెళ్ళాలి, జాబ్ చూసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అలాగే మాకు మొన్న సండే కూడా జాబ్కి నేను ట్రై చేస్తున్నాను, జాబ్కి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. ఆ తర్వాత వచ్చి మాకు ఆ అమ్మాయి తరపు నుంచి మాకు అమ్మాయి మిస్సింగ్ అని చెప్తేనే కానీ మాకు తెలియలేదు. అమ్మాయి అంటే వాళ్ళు పేరెంట్స్ ఫోన్ చేశారా? లేదు సార్, మాకు పోలీసు కానిస్టేబుల్ చేశారు. సో అప్పుడు మాకు తెలిసిందనమాట అమ్మాయి మిస్సింగ్ అని. సో అప్పుడు నేను మా తమ్ముడికి కూడా ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సో ఇంకా అప్పటి నుంచే తెలిసింది సార్. అంటే ఇంట్లో లవ్ మ్యారేజ్ చేస్తుంటారని చెప్తే మీరు ఏమైనా రిజెక్ట్ చేశారా పేరెంట్స్ ఏమైనా? లేదు సార్, లేదు మాకు అసలు విషయం ఏం తెలియదు, అసలు తెలియదు. తెలుసుంటే ఏమన్నా మాట్లాడేవాళ్ళం, కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళం, కానీ లేదు సార్ మాకేం తెలియదు. ప్రేమించిన తర్వాత ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమను తల్లిదండ్రులతో కానీ పెద్దలు కానీ చెప్పి వివాహం చేసుకుని వాళ్ళు కానీ జీవిస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇరు వర్గాలకు చెందిన పెద్దలు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.